నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ ముక్కిడిగుండం గ్రామాలలో అకాల వర్షం ఈదురుగాలుల వలన మామిడికాయలు నేలరాలి పడ్డాయి. ఈ ఏడాది మామిడి దిగుబడి లేక రైతులు ఇబ్బందులు పడుతుంటే మామిడికి గిట్టుబాటు ధర లేదంటూ రైతులు లబోదిబోమంటున్నారు. గత కొన్ని ఏండ్ల నుంచి మామిడి తోటలు తీసుకుని జీవనోపాధి పొందుతున్న మాని ఈదురుగాలులు బీభత్సం వల్ల మామిడికాయలు రాలి పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాలిన కాయలను మార్కెట్కు తీసుకెళ్తే గిట్టుబాటు ధర రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్షల్లో అప్పులు చేసి పెట్టుబడి పెట్టి నష్టపోయామని రైతులు తెలిపారు. ప్రభుత్వం కొల్లాపూర్ ఏరియాలో మామిడి మార్కెట్ ఏర్పాటు చేయాలని, ఈదురుగాలులకు రాలిపోయిన మామిడి ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. 14 ఎకరాల మామిడి తోట రాత్రి అకాల గాలికి మొత్తం మామిడికాయలు మొత్తం కంప్లీట్ రాలిపోవడం జరిగింది. ఎకరాకు వచ్చేసి 70,000-80,000 దాకా పెట్టుబడి వచ్చింది. ఆ పెట్టుబడికి వెళ్ళటట్లేదు. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి మాకు సకాలం అధికారులు స్పందించి ఎకరాల మామిడి తోట ఉంది. మొత్తము రాత్రి వచ్చిన వాన గాలికు మొత్తం 10 ఎకరాల మామిడికాయలు రాలినాయి. మొత్తం 3,50,000 దాకా పెట్టుబడి అయింది. మాకు పెట్టుబడి కూడా రావట్లేదు. ఏ విధంగా ప్రభుత్వం వాళ్ళను ఆదుకుంటుందేమని ఆశపడుతున్నాము. చాలా భంగమైనాము, చాలా నష్టపోయినాము. మాకు చాలా తీవ్రమైన గాయం తగిలింది. మార్కెట్లో కూడా రేటు లేదు.